హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. దొండకాయ గుత్తొంకాయ కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఈరోజు మనం మన చిన్న లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. నీట్గా దొండకాయలు అయితే కడిగేసుకుందాం. ఇలా సన్నగా సీరుకుల కింద అయితే కట్ చేసేసుకోండి. ఒక పక్కన ముంచుకాయ అయితే తీసేసుకుని చూడండి, చాలా హెల్త్కి మంచిది. ఒక ఉల్లిగడ్డ కోసుకుని 2 వెల్లుల్లి యాడ్ చేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు డాక్టర్లు అయితే ఎక్కువగా ఆయిల్ అది యూజ్ చేయొద్దని చెప్తున్నారు. అందుకని నేను ఇలా అయితే తయారు చేసుకుంటున్నా. ఒక పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఇలాగ సన్న సీరుకుల కింద అయితే కట్ చేసుకోండి. చూడండి, మనకు కావాల్సిన దొండకాయలు అయితే వేసుకుని బాగా మగ్గించుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు మూత పెట్టేసి మగ్గించుకోండి. చక్కగా మగ్గిపోతాయి, దూరగా వేగిపోతాయి, మంచి కలర్ వస్తాయి. చూడండి, చక్కటి కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ గుజ్జంతా ఇందులోకి యాడ్ చేసుకుందాం. చక్కగా ఇది కూడా మగ్గించుకుందాం. ఉల్లిపాయ అంతా బాగా స్మెల్ పోయే వరకు వేయించుకోండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోండి. మీకు తగినంత, రుచికి తగినంత. కావలసినంత కారం నేను 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. ఆయిల్ లేదని ఫీల్ అవుతున్నారా? అస్సలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 1 టీ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే సప్పగా ఉంటుంది. ఇలా మూత అయితే పెట్టేసుకోండి. ఎక్కడ గాలి ఆడకుండా మూత పెట్టుకోండి. చక్కగా మగ్గిపోతుంది. చూడండి, చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. 1 టీ కప్పు పచ్చి పాలు అయితే యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు ఉండాలి. కాచిన పాలు అస్సలు పోయొద్దు. పచ్చి పాలు అయితే పోసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా అయితే మొత్తం మగ్గించుకోండి. 1 సంవత్సరం పాప కానించి 90 ఏళ్ల బామ దాకా తీసుకోవచ్చు. ఈ కర్రీ అయితే అద్భుతం, అమోఘం. తినే కొద్ది తినాలనిపిస్తుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, అస్సలు పరోటాలోకి ఎందులో కన్నా యూజ్ అవుతుందండి. దోశలోకి కూడా యూజ్ అవుతుంది. ఈ కర్రీ అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కిప్ చేయొచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ కర్రీ. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరిగా. దొండకాయ కర్రీ అంతా రెడీ అయిపోయింది. మనకి ఈరోజు క్యారేజీల టైం అయితే వచ్చేసింది. ఈ కర్రీ అంతా మనం ఇలా స్టోర్ చేసేసుకుందాం. క్యారేజీలోకి గట్టి పెరుగండి, ఇలా కమ్మటి పెరుగు, గేదె పెరుగు ఇలా అయితే బాక్స్లోకి యాడ్ చేసుకుందాం. రైస్ ఇలా కుక్కర్ అయితే పెట్టేశానండి. పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. ఇలా అయితే యాడ్ చేసేసుకుందాం. చూడండి, చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయి. వీడియోతో కిప్ చేయకండి. దొండకాయ కర్రీ, రైసు, పెరుగు, గట్టి పెరుగు, చూడండి పకోడీ. ఇది దోశ పిండండి. క్యారేజీలకి ఎప్పుడు కూడా మనకి దూరంగా వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసి అయితే ఇచ్చేస్తాను. అక్కడ దోశలు వేసుకుంటారు, స్నాక్స్ కింద పకోడీ తింటారు. క్యారేజీలు అయితే రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.